పై దాడులకు ఇంతకాలం బ్రేక్ ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇరాన్ పై తాము చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇప్పట్లో ఆగే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఇరాన్ తన షరతులకు లొంగి చర్చలకు వచ్చే వరకు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంటామని భీష్మించుకుని కూర్చున్నారు. రాతి యుగానికి చెందిన ఆ దేశాన్ని తిరిగి అక్కడికే పంపిస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. 250 ఏళ్ల చరిత్ర ఉన్న దేశం 6000 ఏళ్ల నాగరికత ఉన్న మమ్మల్ని ఏమీ చేయలేదంటూ ఇరాన్ సైన్యం ధీటుగా బదులిచ్చింది. అటు అమెరికా తన అతిపెద్ద యుద్ధ నౌక యుఎస్ఎస్ జార్జ్ బుష్ ని పశ్చిమాసియాకు పంపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇరాన్పై దాడులను ఇప్పట్లో ఆపేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన తాజా ప్రసంగం ఈ యుద్ధం తాత్కాలికం కాదని, మరింత విస్తరించే అవకాశం ఉందని సంకేతాలిస్తోంది. మా షరతులకు లోబడి శాంతి చర్చలకు ఇరాన్ రాకపోతే దాడులు కొనసాగుతాయని ట్రంప్ ప్రకటించడం యుద్ధానికి రాజకీయ, సైనిక పరమైన కొత్త మలుపు తీసుకొచ్చింది. తాము మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రపంచ శాంతి, అమెరికా భద్రత కోసమేనని ఆయన తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా వ్యూహాత్మక విజయాలు సాధించామని, ఇరాన్ కీలక సైనిక సామర్థ్యాలను ఇప్పటికే బలహీనపరిచామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి తయారీ కేంద్రాలు, డ్రోన్ ఉత్పత్తి యూనిట్లు, వైమానిక, నౌకాదళాల స్థావరాలు, పారిశ్రామిక కేంద్రాలను ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఇరాన్పై మరింత భీకర దాడులకు సిద్ధమవుతున్నామని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరో 2-3 వారాల్లో ఈ యుద్ధాన్ని పూర్తి చేస్తామని, అవసరమైతే ఇరాన్ను రాతి యుగానికి తీసుకెళతామనే వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అంతేకాదు, శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా అమెరికా తన యుద్ధానికి న్యాయం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచాన్ని రక్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా దెబ్బతీశామని, ఇకపై ఆ దేశం అణు ఆయుధాల దిశగా ముందుకెళ్లలేదన్నారు. ఇదే సమయంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ఆ ఒప్పందం కొనసాగి ఉంటే ఇరాన్ ఇప్పటికీ అణుబాంబు తయారు చేసి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మరోవైపు ఇంధన రాజకీయాలపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మోజ్ జలసంధి ద్వారా వచ్చే చమురుపై అమెరికాకు ఇకపై ఆధారపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశంగా మారిందని తెలిపారు. అయితే ఇదే సమయంలో హర్మోజ్ జలసంధి విషయంలో ఇరాన్తో చర్చలు జరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు వెలువడడం ఆసక్తికరంగా మారింది. ప్రత్యేకంగా సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో ట్రంప్ జరిపిన చర్చల్లో హర్మోజ్ జలసంధిని తిరిగి తెరిస్తే కాల్పుల విరమణకు సిద్ధమని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను ఇరాన్ ఖండిస్తూ ఎలాంటి చర్చలు జరగడం లేదని ప్రకటించింది. ఒకవైపు యుద్ధం కొనసాగుతూనే మరోవైపు డిప్లొమాటిక్ స్థాయిలో ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యలతో అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇరాన్ వైపు నుంచి గట్టి ప్రతిస్పందన వస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్లకు తమ సామర్థ్యాల గురించి పూర్తి అవగాహన లేదని ఇరాన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. మా వ్యూహాలను మీరు అర్థం చేసుకోలేరు, మా ఆయుధ కేంద్రాలను చేరుకోలేరు అంటూ అమెరికాకు ఐఆర్జీసీ సవాల్ విసురుతోంది. యుద్ధం చివరకు అమెరికా అవమానంతో ముగుస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇరాన్ మరో ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావిస్తోంది. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన దేశాన్ని రాతియుగం అంటూ పేర్కొనడం అవివేకమని ఆ దేశ సైనిక నాయకులు మండిపడుతున్నారు. ఇది కేవలం సైనిక పోరాటం మాత్రమే కాకుండా గౌరవం, చరిత్ర, స్వాభిమానానికి సంబంధించిన పోరాటంగా వారు భావిస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా సైనిక చర్యలు కూడా వేగం పెంచుతున్నాయి. అమెరికా నౌకాదళానికి చెందిన అతిపెద్ద యుద్ధ నౌకల్లో ఒకటైన యుఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ మధ్యప్రాచ్య దిశగా ప్రయాణం ప్రారంభించింది. 1,00,000 టన్నుల బరువున్న ఈ విమానవాహక నౌకలో వేలాది మంది సైనికులు, సిబ్బంది ఉన్నారు. దీంతో యుద్ధం మరింత విస్తరించే అవకాశాలున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ యుద్ధం అమెరికా అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతోంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ప్రజలు ఓపిక కోల్పోయే అవకాశం ఉందని ట్రంప్ స్వయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో యుద్ధ వ్యతిరేక నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రజల పన్నుల డబ్బుతో జరుగుతున్న ఈ యుద్ధంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఈ యుద్ధం కీలక దశకు చేరుకుంది. ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు యుద్ధం భీకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హర్ముజ్తో తమకు సంబంధం లేదని చెప్తూనే ఆ జలసంధి తెరిస్తే యుద్ధాన్ని విరమిస్తామని ట్రంప్ చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే యుద్ధం ముగుస్తుందని చెప్పి ఇప్పుడు భీకరంగా దాడులు చేస్తామని హెచ్చరించడం సంచలనంగా మారింది. ట్రంప్ చెబుతున్నట్లు మరో 2 వారాల్లో ఇరాన్ లొంగుతుందా లేక ఇరాన్ తన రహస్య వ్యూహాలతో అమెరికాను ఆశ్చర్యపరుస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది.